విశాఖ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు మళ్ల విజయప్రసాద్ ఈ రోజు శనివారం ఉదయం 9 గంటలకు 59వ వార్డ్ మాజీ సైనికులు కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం నకు రావటం రాజకీయ స్వలాభం కోసం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ శిక్ష అనుభవించక తప్పదు. మాజీ శాసనసభ్యులు మళ్ల విజయప్రసాద్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు కలిగి ఉన్న తిరుపతి వెంకటేశ్వర స్వామివారి లడ్డులో జంతు కొవ్వు కలిపారని తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు శిక్ష అనుభవించక తప్పదని తెలిపారు. పార్టీ ఆదేశాల మేరకు ఈ రోజు 59వ వార్డు మాజీ సైనికుల కాలనీ వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఆలయం వద్దకు వచ్చిన భక్తులకు తిరుపతి ప్రసాదం లడ్డు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు పార్టీ పరిశీలికలు చింతలపూడి వెంకటరామయ్య, 62 వార్డు కార్పొరేటర్లు బల్లా లక్ష్మణ్ రావు, 60 వార్డు కార్పొరేటర్ పివి సురేష్, 40 వార్డు కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు, 59 వార్డు అధ్యక్షులు రేవల్ల సత్యనారాయణ, ఎలగడ రాజు, బిశెట్టి గణేష్, జియాని మారుతి, పార్టీ పరిశీలకులు బోగవల్లి నాగభూషణం, పూండి మల్లేశ్వరరావు, గుందేసి సత్యనారాయణ రెడ్డి, ఎల్లపు వెంకటేశ్వరరావు, బాకీ శ్యామ్ కుమార్ రెడ్డి, ఆళ్ల పైడిరాజు, ఎదురు సత్యనారాయణ రాజు, నరేష్, మళ్ల ధనలత, కాకి సరోజ, పులపర్తి సూర్యారావు, వెదుళ్ల శ్రీను, పిలక రమణారెడ్డి, ఛత్రపాల్ ఖాన్, నక్క సూర్యనారాయణ, చరకాపు బుజ్జి, గుడాల బాబురావు, అదిపాక అప్పారావు, అర్జున్, ఉద్ద భాస్కర్, చుక్క వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అప్పలరాజు కొంచెం మీరు దూరంగా వెళ్తే అందరూ వస్తారండి. కొంచెం కొంతమంది ఉండిపోతున్నారు కదా, కొంచెం అలా బాబు బాబు కొంచెం అనుకున్నాను మీరు. అప్పలరాజు మధ్య మధ్యలో వెళ్ళకండి. బాబురావు గారు అలా వీడియో తీసి అందరూ కవర్ అయ్యేటట్టు వీడియో
మరి ఈరోజు దేశంలోనే ప్రపంచవ్యాప్తంగా కలియుగ వెంకటేశ్వర స్వామి అంటే మనందరికీ తెలియంది కాదు. పవిత్రంగా చూసుకునే కలియుగ వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ ఆ ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా మనం చూసుకునేవాళ్ళం. అలాంటి దాన్ని రాష్ట్ర చరిత్రలో నాకు తెలిసి కానీ, నాకన్నా ముందు వాళ్ళు కానీ, పుట్టిన వాళ్ళు కానీ వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి లాగి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం దుర్మార్గం, అమానుషం. చంద్రబాబు నాయుడు గారికి వయసు పెరిగింది. అందులో వెంకటేశ్వర స్వామి తాలూకా శక్తి ఏంటో కూడా ఆయనకు తెలిసి కూడా ఇంత దారుణమైనటువంటి పరిస్థితులకి తీసుకురావడం అన్నది అనేక మంది భక్తుల తాలూకా మనోభావాల్ని దెబ్బతీసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి చంద్రబాబు నాయుడికి ఎందుకు మతిస్థిమితో లేదో, లేకపోతే ఆయన గతంలో ముఖ్యమంత్రిగా చేశాడు, ఆయనకి సిస్టమ్ తెలుసు, పద్ధతులు తెలుసు, అందులో వెంకటేశ్వర స్వామి తాలూకా పవిత్రత తెలుసు. మరి అలాంటి పవిత్రతని దెబ్బతీసే విధంగా, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు. స్వయానా సుప్రీంకోర్టు ఒక సిట్ వేసి మరి వాళ్ళు రిపోర్ట్ తెప్పించుకొని ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే దాన్ని కూడా తప్పుదోవ పట్టించి ఈరోజు రాష్ట్ర ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల్ని తప్పుదోవ పట్టించే విధంగా వాళ్ళు సోషల్ మీడియాలో కానీ, వాళ్ళు ఎల్లో మీడియాలో కానీ ఏ రకమైనటువంటి మరి మాటలు మాట్లాడుతున్నారు అని భక్తులు అందరూ చూస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్పగలను, మీరు ఏమైనా రాజకీయాలు చేసుకోండి, ఏమైనా చేయండి, కానీ దేవుణ్ణి మాత్రం రాజకీయాల్లోకి లాక్కండి. తప్పకుండా దానికి శిక్ష ఉంటుంది. అనేక మంది శిక్షలు అనుభవించారు ఇలాగే తప్పులు చేసి. తప్పకుండా అందులోనూ కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఎవరైతే ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారో వాళ్ళు అంతకంతకీ శిక్ష అనుభవిస్తారు. 100% వాళ్ళ ఆ శిక్షకి రెడీగా ఉండాలి. మరొక్కసారి ఇలాంటి పరిస్థితి రాకుండా ఆ స్వామివారిని మేము వేడుకుంటాం. ఈరోజు పవిత్రంగా మరి ఆ లడ్డూల్ని స్వామివారికి ప్రసాదించి పవిత్రంగా ఉండాలని, ఆ పవిత్రత ఎక్కడ దెబ్బతీయకూడదని చెప్పి వాళ్ళకి మంచి బుద్ధి రావాలని, కూటమిలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా మంచి బుద్ధి రావాలి, ఎక్కడి నుంచైనా కానీ వాళ్ళలో మార్పు రావాలి, భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా వాళ్ళు వ్యవహరించాలి అని చెప్పి మరి ఆ స్వామివారిని అందరం కూడా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు, నాయకులు, మాజీ శాసనసభ్యులు చింతలపూడి గారు కానీ అందరం కూడా మరి ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. మీడియా సందర్భంగా మీ అందరికీ కూడా ఒకటే చెప్పేది, రాజకీయాలు వేరు, భక్తుల మనోభావాలు వేరు. దయచేసి భక్తుల మనోభావాలు మాత్రం దెబ్బతీయమాకండి. దాని మీద మాత్రం మీరు ఎటువంటి చేసినా కానీ భగవంతుడు మిమ్మల్ని విడిచిపెట్టడం వాళ్ళని మాత్రం మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలని సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ, ఈ రాష్ట్ర ప్రజలకి క్షుణ్ణంగా మీకు తెలుసు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాడు చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు కానీ కరుణాకర్ రెడ్డి గారు కానీ పదే పదే చెప్పారు, తప్పు మాట్లాడుతున్నారు, భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఆనాడు చెప్తే వాళ్ళు ఎదురుదాడి చేశారు. మరి స్వయాన మరి వైవి సుబ్బారెడ్డి గారే సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది, పిటిషన్ వేశారు. తప్పు చేసిన వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి పిటిషన్ ఎలా వేస్తారండి? కనీసం ఆలోచన చేయండి. మరి ఈరోజు సుప్రీంకోర్టు వేసింది కాబట్టి నిజాలు తేనే, లేకపోతే ఇంకా దీన్ని దుర్మార్గంగా అమానుషంగా దీన్ని ఇంకా ప్రచారం చేసి భగ్నం చేయాలని చెప్పి, మమ్మల్ని బదనం చేయాలని చెప్పి చూసే నీచమైన రాజకీయాల్లో ఉండడం అసహ్యం వేస్తుంది. దయచేసి ఇలాంటి ఎక్కడైనా విడనాడండి అని చెప్పి నాకు